పాప పునర్విక కోసం మేము చేసిన వన్ డే ఫండ్ కలెక్షన్ లో ఇంత అమౌంట్ వస్తుందని అస్సలు అనుకోలేదు. మ్యాటర్ ఏంటంటే పాప పునర్విక కోసం మేము ఫండ్ కలెక్ట్ చేస్తున్నామని చెప్పగలనే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ముందుగా నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్ కి, మా లోకల్ లో ఉన్న క్రియేటర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ పాప కోసం రోజంతా తిరిగి ఫండ్ కలెక్ట్ చేశారు. మేమంతా పాప పునర్విక కోసం ఒక అడుగు ముందుకేసి ఫండ్ కలెక్షన్ చేస్తున్నామని చెప్పగలనే అచ్యుతాపురంలో ఉన్న ప్రతి ఒక్కరు మాకు చాలా అంటే చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. మేము ఇలా పాప కోసం ఫండ్ కలెక్ట్ చేస్తున్నామని స్టోరీ పెట్టగలే మా మామీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక 5K డొనేట్ చేశారు. అది చూసి మాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ మాకు నచ్చిన విషయం ఏంటంటే కొంతమంది దగ్గరికి మేము వెళ్ళకపోయినా సరే వాళ్ళే మా దగ్గరికి వచ్చి మనీ ఇచ్చేవారు. నిజంగా మా అందరికి సపోర్ట్ చేసిన అచ్యుతాపురంలో ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరూ మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేశారు. మేము కలెక్ట్ చేస్తే వచ్చిన అమౌంట్ చూసి మేమే షాక్ అయ్యాం. ఎందుకంటే స్టార్టింగ్ లో కూడా అనుకోలేదు మేము ఎంత అమౌంట్ కలెక్ట్ చేయగలమని. ఫైనల్ గా మేమంతా వన్ డే లో కలెక్ట్ చేసిన అమౌంట్ ఎంత అంటే ఒక ఫోన్ పే లోనే 28,521 రూపాయలు కలెక్ట్ చేయగలిగాం. అలాగే మేము కలెక్ట్ చేసినప్పుడు వచ్చిన క్యాష్ ఎంత అంటే 46,425 రూపాయలు. మొత్తం కలిపితే 74,946 రూపాయలు కలెక్ట్ చేయగలిగాం ఒక రోజు అచ్యుతాపురంలో మొత్తం. అలాగే ఇప్పుడు మనం అంతా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ పాప కోసం సోషల్ మీడియాలో ఫస్ట్ గా ఫండ్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసిన ట్రావెల్ విత్ జగదీష్ బ్రో ఏమన్నారంటే పాప పునర్విక కోసం ఎవరో హైయర్ అఫీషియల్స్ రియాక్ట్ అయ్యారని ఇంకా ఫండ్ కలెక్ట్ చేయడం ఆపేయమన్నారు. ఫైనల్ గా ఇన్ని రోజులకి మనం అందరం అనుకున్నది జరగబోతుంది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కలెక్ట్ అయిన అమౌంట్ మొత్తం పాప వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాలని కోరుకుందాం. ఇన్ని రోజులు పాప కోసం కష్టపడిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి.